నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యానం శివారు కనకాలపేట, ఫిషర్మెన్పేట, ఆది ఆంధ్రపేటలో ప్రజా అవసరాల నిమిత్తం నిర్మించిన కళ్యాణ మండపం పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఈ సమస్యపై పరిపాలనాధికారి మునుస్వామితో పాటు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన గ్రామస్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని ఘనంగా సత్కరించిన ఐ పోలవరం మండలం సొసైటీ చైర్మన్లు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ ప్రవేశపెట్టిన నూతన రైల్వే బడ్జెట్లో కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ మరమ్మతులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయం. జీఎంసీ బాలయోగి సాధన సమితి నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు. తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో నవభారత గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి ఆధ్వర్యంలో కాకినాడ అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం. అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలు. ఇప్పటి వరకు యానం ఎస్పీగా పనిచేసిన రఘునాయకం పుదుచ్చేరి బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఆదివారం యానం ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన పరిపాలనాధికారి మునిస్వామి ఎస్పీ రఘునాయకంను కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు యానం ఎస్పీగా పనిచేసిన రఘునాయకం పుదుచ్చేరి బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఆదివారం యానం ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన పరిపాలనాధికారి మునిస్వామి ఎస్పీ రఘునాయకంను కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. Thank you for your cooperation. Sir. Okay, right. Thanks for cooperation support. Okay. Night is up. Night. அதுக்கடுத்து அப்படியே பண்ணும்போது ரொம்ப டம்க்கு நடந்துருந்தாங்க. அதே அந்த லாஸ்ட் சாப்பிட்ட தொட்டு வரது வரைக்கும் சாப்பிடலாம். ஒன்றும் சாப்பிடல. டீ வெட்டி குடிச்சோம். మదర్ తెరీసా పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ విభాగంలో ల్యాంప్ లైటింగ్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నర్సింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రమీల తమిళ వందన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానం పరిపాలనాధికారి మునిస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంకిత భావంతో సేవలు అందించే నర్సులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని పరిపాలనాధికారి అన్నారు. ఈ సందర్భంగా బాధ్యతగా శిక్షణ పూర్తి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, జి విజయలక్ష్మి, సిహెచ్ బాపిరాజు, అమర్, ధనకుమార్, ధనలక్ష్మి, సత్యశ్రీ, దుర్గేశ్వరి, పద్మ తదితరులు మాట్లాడారు. Good morning to the respected chief guest, our special guest, my senior faculty, my colleagues, read more than 1 lakh adolescents. She was selected by Japan International Cooperation Agency. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన సాధ్యతే సర్వం, దీపదైవే నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీప జ్యోతి జనార్దన, దీపేన సాధ్యతే సర్వం, దీపదైవే నమోస్తుతే. It is the light of the lamp that pervades all existence, all darkness. It is by the lamp that one can achieve everything. Make and bright to achieve this little guiding light of mine. I'm going to let it shine, let it shine all the time. Let it shine, let it shine all the time. Let it shine, hide it under the bushel.
and spirit of nursing among the students. The lamplighting ceremony formally declares the students' entry into the nursing profession. I heartily request all the dignitaries, all the faculty members to enlight the students' lamp and start the lamplighting ceremony. I request all the fresher GNM students. All the best. I will do this. I take up the matter to the government. As far as the government is concerned, he is the final authority, and we hope, and definitely we got a college, nursing college, and hope you all to enroll as a PG student there. Yes, sir. Thank you very much. And I get Welcome to all the dignitaries, my colleagues, parents, and my dear friends. Thanks for your detailed schedule. స్థానిక నారాయణ విద్యా సంస్థలో జరిగిన 10వ తరగతి ఫేర్వెల్ కార్యక్రమంలో అమలాపురం జోన్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ శంకరమూర్తి, ప్రిన్సిపల్ బలరాం, ఆర్ఐకేఎస్ఎన్ ఏవో మహంతి తదితర బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా మిత్రులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఏజీఎం శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్ విద్యార్థులకు పరీక్షలకు ఎలా సిద్ధపడాలో వివరించారు. ప్రిన్సిపల్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. దీనిలో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भे सदा शुक्लाम्बरधरं विष्णुं संध्याये Channel report. Please come under. తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు. జీవితంలో తల్లిదండ్రులకి పిల్లలు ఎంతో ఎత్తుగా ఎదగాలని, వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. మీ అందరి ఆశలు, ఆకాంక్షలు తీరాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. లైఫ్లో మనకి ప్రతి ఒక్కరికి పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ పరిగెడతానే ఉండాలి. ఏ స్థాయిలో కూడా మనం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉండదు. మనం ఇప్పుడు మీరు 10వ తరగతి చదువుతున్నారు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత ఇంకా ఏదో కోర్సు, అలా లైఫ్లో మనం నిరంతరం చదువుతూనే ఉండాలి. మూర్తి సార్ చెప్పారు, ఆయన చెప్పిన మాటలు 100% వాస్తవం. జీవితంలో మనం ఎదగాలి, ముందుండాలి అంటే మనం ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వకూడదు. రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతూనే ఉండాలి. భలే మంచి 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 రోజుగా కలకాలం మా మధ్యలో నిలిచిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎవరైనా మాట్లాడాలంటే కొంచెం మీ బ్లెస్సింగ్స్ కానీ. పెద్దలకు, వేదిక ముందు ఆశీనులైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. విద్యార్థులకు నా దీవెనలు. విధంగా పోటీ పడుతున్నాం అనేది ప్రతి విద్యార్థులు నెమరు వేసుకోవాలి ప్రతిరోజు కూడా. ఇప్పుడు 9, 10 తరగతుల విద్యార్థులు ఇక్కడ ఉన్నారని మాస్టర్ చెప్పారు. అయితే మనం చదివేటప్పుడు కష్టపడి చదివితే 7లు పడతాయి, ఇష్టపడి చదివితే ఇంట్రెస్ట్గా చదువుతూ ఎంజాయ్ చేయగలుగుతాం, అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరూ జీవితంలోని ఈ పునాది, ఈ 10th క్లాసు విషయంలో ఎందుకు ఫేర్వెల్ పెడతారంటే ఇక్కడే మన లైఫ్ హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు తర్వాత స్టడీకి వెళ్ళినప్పుడు ఎవరు ఇండివిజువల్గా అయిపోతారు. 10వ తరగతి వరకు మాత్రమే కలిసి అందరూ చదువుకోగలుగుతారు, ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ. ఈ ఫేర్వెల్ పార్టీల్లోని మీరు
మీ యొక్క లైఫ్ అంబిషన్ ఒకరి నుంచి మరొకరు షేర్ చేసుకోవటం వల్ల ఏ అంబిషన్ లేని వాళ్ళు కూడా ఓహో ఈ మార్గంలో వెళ్తే బాగుంటుందేమో, అతని తండ్రి చెప్పారట లేదా టీచర్ చెప్పారట అని అనుకోవడం, దాని ద్వారా మళ్ళీ ఇందాక మాస్టర్ చెప్పినట్టు మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆలోచన విధానం తీసుకుని మన లైఫ్ సెటరేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మాది చిన్న వయసు, మాకు ఇంకా లైఫ్ అంబులెన్స్ అవసరమా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే మీరు ఏం చదవాలి, ఏ కోర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అవసరం అవుతుంది, ఈ జనరేషన్ బట్టి ఏదైతే మనకి ముందుగా ఉద్యోగాలు ఏ విధంగా మనకు వస్తాయి అనే దాని మీద ఆలోచన చేసుకుని మీ యొక్క పెద్దల యొక్క ఆలోచన, విజ్ఞానుల యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్తారని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మీరు ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 9th నుంచి 10th వరకు, అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ 10th వరకు వచ్చారు. అంటే మీరు మొక్క నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మానగా ఎదిగారు. అంటే ఇక్కడ నుండి మీరు చెట్టుకునేటువంటి కొమ్మలు, అంటే ఆ కొమ్మలను బట్టే కాయలు రావడం అనేది ఉంటుంది. ఈ కొమ్మలు ఏ రకంగా అయితే వెళితే కొమ్మ నిదానికి వెళ్తుంది, వంకరికి వెళ్తుంది, లేదా ఆ కొమ్మను బట్టి ఆ మాన్ తయారవుతుంది అనే దాన్ని బట్టే ఇక్కడ నుండి ఈ బేసు నిలబడి ఉంటుంది. సో ఇక్కడ నుండి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేసినంత ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుండి చదివేదంతా కూడా మన భవిష్యత్తు మీద ఆధారపడి చదివేదే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే మీరు ఏది చెయ్యాలన్నా సరైన ఆలోచన విధానంతో, మీ తల్లిదండ్రులతో, మీ టీచర్స్తో వాళ్ళతో అవగాహన తెచ్చుకొని ఏ రంగానికి వెళ్తే ఏం ఉపయోగం ఉంటుంది, ఎటువంటి కోర్సు చదివితే మనకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అనే దాని మీద ఆధారపడి మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించి మీ టీచర్స్ని కానీ లేదా మీ పేరెంట్స్ని కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకొని ఎదరికెళ్తే మంచిది అనేది నా ఉద్దేశం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ విద్యార్థి అయినా సరే చదవటం ముఖ్యం కాదు. యానం శివారు కనకాలపేట, ఫిషర్మెన్పేట, ఆది ఆంధ్రపేటలో ప్రజా అవసరాల నిమిత్తం నిర్మించిన కళ్యాణ మండపం పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు ఓలేటి ఏడుకొండలు, కర్రి ఏడుకొండలు, అరదాడి భూలోకం, ఓలేటి శ్రీను సమక్షంలో గ్రామస్తులు రొయ్య రాముడు, దాసరి మంగ, వీర పనీంద్ర, కానేటి ధర్మారావు బృందం నిరుప్రయోగంగా మారిన కళ్యాణ మండపం గురించి స్కై విజన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పరిపాలనాధికారి మునుస్వామితో పాటు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కళ్యాణ మండపంలో పిచ్చి మొక్కల పేరుకుపోయి అధ్వానంగా తయారైందని, గత 15 సంవత్సరాల క్రితం నిర్మించిన కళ్యాణ మండపాన్ని అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు. దీంతో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కళ్యాణ మండపాన్ని తన సొంత అవసరాలకు దర్జాగా వినియోగించుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకునేందుకు నిర్మించిన రూముల్లో టెంట్ సామాన్లు దాచుకుని తాళాలు వేశారని అన్నారు. పట్టించుకునేవారు లేకపోవడం వల్ల కొంతమంది ఇష్టానుసారంగా గోడలు పగలగొట్టి అధ్వానంగా తయారు చేసి సొంత అవసరాలకు వాడుకుంటున్నారని అన్నారు. కళ్యాణ మండపానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకుని షాపును నిర్మించినట్లు తెలిపారు. రేషన్ షాపుకు ఉపయోగించే కార్యాలయాన్ని కూడా దర్జాగా వాడుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కరెంటు, వాటర్ సదుపాయాలు లేవని, పూర్తి స్థాయిలో కళ్యాణ మండపాన్ని శుభ్రం చేసి మౌలిక వసతులు కల్పించి లోపల ఉన్న టెంటు సామాన్లు ఖాళీ చేయించి గ్రామస్తులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు పరిపాలనా అధికారి ఆర్యూ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మేము తెలియజేయండి ఏంటంటే, ఆదాంధ్రపేట, ఫిషర్మెన్పేట ఉన్నాయి. కనకాలపేట గ్రామంలో 2 గ్రామాలు మాకు పక్కపక్కనే ఉంటాయండి. ఇప్పటి నుంచో ఇది మొదలుపెట్టి కళ్యాణ మండపం 10-12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఈ మధ్యకాలంలో 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టెంట్ హౌస్ సామాన్లు అయ్యేసి ఇక్కడ మేము ఈ కళ్యాణ మండపానికి ఎప్పుడైనా మేము ఫంక్షన్ చేసుకున్నప్పుడు 3,000 రూపాయలు మున్సిపల్ ఆఫీస్కి కట్టేవాళ్ళు. ఇది చూస్తే ఎంత అధ్వాన్యంగా ఉంది. దీంట్లో ప్రైవేట్ సంస్థ చెక్కా రాంభవన్ ఆయన దీంట్లో టెంట్ హౌస్ సామాన్లు అవి ఎక్కడం జరిగింది. ఇక్కడ డ్రెస్సింగ్ మార్చుకుని రూములను కూడా టెంట్ హౌస్ సామాన్లు పెట్టి తాళాలు వేశారు. అదే విధానంగా అక్కడ మేము అక్కడ ఖాళీ సైట్ ఉండేది గేటు ముందు, అక్కడ కూడా గవర్నమెంట్ సైట్లో కిల్లి బడ్డీలు అది ఏర్పాటు చేశారు. ఆర్ఐ గారికి మేము కమిషనర్ గారికి 4 రోజుల కిందట మేము కంప్లైంట్ చేసాం. ఆదాంధ్రపేట పెద్దలు, ఫిషర్మెన్పేట పెద్దలు కలిపి అందరూ కలిసి వెళ్ళి మేము కంప్లైంట్ చేసాం. అయ్యో మా పరిస్థితి ఇలా ఉంది, కళ్యాణ మండపం పరిస్థితి కూడా బాగాలేదు, అదంతా క్లీనింగ్ చేయించమని కూడా ఆయనకి మేము చెప్పాం. ఇంతవరకు మరి ఏ యాక్షన్ తీసుకున్నారనేది మా గ్రామస్తులతో కూడా ఇంతవరకు మేము తెలీదు. మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఆదాంధ్రపేట గ్రామస్తులు కానీ, ఫిషర్మెన్పేట గ్రామస్తులు కానీ, మీ ఆర్వీ గారికి కానీ
కమిషనర్కి కానీ తెలియజేయవలసింది ఏంటంటే తొందరపాటుగా ఈ ఉన్న ఇక్కడ కళ్యాణ మండపాన్ని మొత్తం అంతా క్లియరెన్స్ చేసి యథావిధిగా మాకు ఏ శుభకార్యక్రమం జరిగినా, మాకు పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినా అన్ని విధాలుగా మాకు ఉపయోగపడేలాగా చేయమని ఆర్వీ గారికి, కమిషనర్ గారికి మేము కోరుకుంటూ కనకాలపేట గ్రామం నుంచి ఆదియాంధ్రపేట ఫిషర్మ్యాన్పేట నుంచి అండి ఆర్వీ గారికి విన్నవించుకున్నది మున్సిపల్ కమిషనర్ గారికి, యానం పరిపాలనాధికారి అయినటువంటి ఆర్వీ గారికి మా యొక్క విన్నపములు విన్నవించుకుంటున్నాం. ఇక్కడ కనకాలపేట ఆదియాంధ్రపేటలో ఫిషర్మ్యాన్పేటకి సంబంధించి ఒక కళ్యాణ మండపం కట్టారండి. అయితే అది ఇప్పటి వరకు కూడా ఏ శుభకార్యం జరిగినా మున్సిపాలిటీకి 3,000 రూపాయలు కడుతున్నారు సార్. అది హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగిందండి. అయితే 3,000 రూపాయలు ఎలా కట్టించుకుంటున్నారన్నది మాకు ఇప్పటివరకు తెలియదండి. హ్యాండ్ ఓవర్ చేయకుండా 3,000 రూపాయలు కడుతున్నారన్నారు సార్. సార్ ఈ 2 రూమ్లు కూడా దాన్ని అంతా కూడా టెంట్ హౌస్ సామాన్లు పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఫ్యాన్లు వేసారని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పారండి. ఒక్క ఫ్యాన్ కూడా లేదండి. చుట్టూ ఒక కంచె లాంటిది, మాకు గోడ లాంటిది కడితేనే సార్ ఇక్కడ మాకు సెక్యూరిటీ ఉంటుంది సార్. గోడ అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది సార్. కానీ దీని కళ్యాణ మండపానికి మటుకి ఒక సెక్యూరిటీ గోడ లాంటిది కడితేనండి మాకు ఇక్కడ లోన ఒక లాకర్ తాళం వేసుకుంటాం, ఫ్యాన్లు వేసినా ఒక లైట్లు వేసినా మాకు ఈ సెక్యూరిటీకి ఉంటుందని చెప్పేసి మీకు విన్నవించుకుంటామండి. తర్వాత ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగిందంటే మాకు అది ఏది చేసుకుంటున్నామంటే వెళ్ళిపోతున్నాం. దీనికి ఒక కరెంట్ లేదండి, ఒక వాటర్ సప్లై లేదండి. ఇంకా ఫంక్షన్ మేము బయట నుంచి అన్నీ రప్పించుకుంటున్నామండి. కాకపోతే 3,000 రూపాయలు కూడా కట్టడం జరుగుతుందండి. ఏదీ లేదు, కాకపోతే ఇంక అత్యంతరం లేకుండా మాకు ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. అయితే గవర్నమెంట్ స్థలంలో ఒక కొట్టెట్టడం జరిగిందండి. అది మాకు సర్వే చేసి అది ఖాళీ చేయించే బాధ్యత మీకు విన్నవించుకుంటున్నామండి. ఈ కళ్యాణ మండపం దయచేసి కొంచెం రిపేర్ చేయించి మాకు అన్ని విధాలుగా సౌకర్యం జరిగేటట్టు చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఒక అడవిలో జంతువులు కూడా ఉన్న ప్లేస్ కూడా కాకుండా ఉందండి ఈ కళ్యాణ మండపం. కట్టి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పొద్దుపోయింది. కొబ్బరి చెట్లు తీసేసారు, గోడ కూల కొట్టేసారండి. ఈ జంతువులు మేపుకొని గేదెలను కూడా కట్టుకుంటున్నారు. ఇందులోని పెళ్ళిళ్ళు చేసుకున్నా కట్టారా, లేకపోతే గేదెలను కట్టుకున్నా కట్టారో తెలియదు. సామాను అడవిలో సామాను వేసినట్టు చుట్టంపులు గోడ చూడండి మీరు. ఈ కళ్యాణ మండపం ఇంటికి కట్టారు కూడా అర్థం కాదు మాకు. ఈ పేటకే అర్థం కాకుండా ఉందండి. మీరు చూసి మాకు ఏమన్నా మేలు చేస్తారని అనుకుంటున్నామండి. యానం పరిపాలనాధికారి గారికి మై రిక్వెస్ట్ సార్, మున్సిపల్ కమిషనర్ మై రిక్వెస్ట్, ఇది ఆదియాంధ్రపేట కనకాలపేట సంబంధించిన కళ్యాణ మండపం అండి. ఇక్కడ సంబంధించి ఇక్కడ చాలా కష్టంగా ఉందండి. ఇక్కడ ఏంటంటే చెట్లు ఎక్కువైపోయి, తర్వాత ఏంటంటే ఇది ఒక కళ్యాణ మండపంలో లేదండి. ఇది ప్రస్తుతానికి ప్రైవేట్ సంస్థ కూడా ఉందండి. ఇక్కడ మాకు ప్రైవేట్ సంస్థని వెంటనే నుంచి తొలగించాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ గవర్నర్ని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి దీన్ని వెంటనే స్పందించాలని. ఇక్కడ ప్యానల్ చూసినా ఇక్కడ రూమ్స్లో కూడా ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారండి దీన్ని. ఎందుకంటే ఇది ఒక కళ్యాణ మండపం అండి. ఇది ఒక ఆదియాంధ్రపేటకి కనకాలపేటకి మన ఫిషర్మ్యాన్పేటకి సంబంధించిందండి ఇది కళ్యాణ మండపం. తర్వాత రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా లేవండి అయ్యి. తర్వాత స్టేజ్లో చూడడానికి కూడా ఇక్కడ అసలు ఏమీ బాగోలేదండి వ్యవస్థ. మరి వెంటనే దీన్ని మున్సిపల్ కమిషనర్ గారు, ప్రాంతీయ పరిపాలనాధికారి గారు దీన్ని తక్షణమే మీరు స్పందించకపోతే మేము డిమాండ్లు వేరేగా ఉంటాయని తర్వాత మేము దీనికోసం ఎంత దూరమైనా సరే మేము బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుందండి. తర్వాత బయట షాపు కూడా ఒకటి హ్యాండ్ ఓవర్ అయ్యి ఉన్నదండి. దాన్ని కూడా వెంటనే తక్షణమే మీరు దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటే మీరు తీసుకుంటే ప్రాంతీయ పరిపాలనాధికారి దీన్ని మేము రిక్వెస్ట్ చేసి మేము మీకు డిమాండ్ చేస్తున్నామండి. వెంటనే షాప్ కోసం. తర్వాత ఇక్కడ ప్రైవేట్ సంస్థ ఉందండి, టెంట్ హౌస్ సంస్థ. తర్వాత దీన్ని కూడా కళ్యాణ మండపాన్ని వెంటనే శుభ్రపరచాలని మా యొక్క రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ వేగవంతంగా పూర్తి చేయాలని స్వర్గీయ జీఎంసీ బాలయోగి సాధన సమితి నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ ప్రవేశపెట్టిన నూతన రైల్వే బడ్జెట్లో కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ మరమ్మతులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు ఏడాది బడ్జెట్లో 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల సాధన సమితి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను నత్తనడకన కాకుండా త్వరితగతిన చేపట్టి ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ప్రస్తుతం కోటిపల్లి నుంచి అమలాపురం వరకు అయినా పనులు పూర్తి చేసి ప్రజలకు రైల్వే సేవలు అందిస్తే ఉపయోగకరమని తెలిపారు. దీనిపై అమలాపురం ఎంపీ చింతా అనురాధ దృష్టి సారించాలన్నారు. సాధన సమితి నాయకులు నాగిడి నాగేశ్వరరావు, అరిగిన బలరామమూర్తి, కర్రి రామస్వామి తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రూపొందించిన ఈ బడ్జెట్లో రైల్వేకి మన జిఎంసి బాలయోగ్ గారు కాకినాడ టు కోటిపల్లి రైల్వే లైను ఆ విధంగానే రైలు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అది కోటిపల్లి వరకు వర్కౌట్ అవ్వక మరలా అది ఆఫ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది కాకినాడ నుంచి నరసాపురంకి పొడిగించడం జరిగింది. ఇప్పుడు ఇది పొడిగించడం వల్ల చాలా సంతోషం. తప్పకుండా ఇది అవుతుందని, ఏ విధంగానూ ఇబ్బందులు లేకుండా జరుగుతుందని కలుస్తూ ఈ కార్యక్రమానికి ఒక 10 కోట్ల రూపాయలు కాకినాడ టు కోటిపల్లి రైల్వే లైన్ రిపేర్ల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగింది. ఆ విధంగానే కోటిపల్లి టు నరసాపురానికి 300 కోట్ల రూపాయలు రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్లో రూపొందించడం వల్ల 300 కోట్ల రూపాయలు సుమారు ఈ కోటిపల్లి నుంచి అమలాపురం వరకు ఈ కార్యక్రమం మొట్టమొదట మొదలుపెట్టి తర్వాత ఇంకా గ్రాంట్స్ ఏదన్నా బడ్జెట్లో ఇస్తే అక్కడి నుంచి నరసాపురానికి చేయడం మంచిదని మా అభిప్రాయం. జిఎంసి బాలయోగి సాధన సమితి మెంబర్గా నేను ఉంగరాల వెంకటేశ్వరరావు చెప్తున్నాను. ఎంచేతంటే 300 కోట్ల రూపాయలతో మీరు అమలాపురం వరకు ట్రైన్ నడిపేయచ్చు. ట్రైన్ నడపడానికి ఏం ఇబ్బంది ఉండదు. అప్పుడు అమలాపురం టు కాకినాడ చాలా ఈజీ అవుతుంది. మంచి మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ఒక బిజినెస్కి సంబంధించిన కోటిపల్లి, ఆ విధంగానే అమలాపురం ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుద్దని, ఆ విధంగానే రామచంద్రపురం వరకు కూడా డెవలప్ అవుద్దని కోరుతూ మీరు తప్పకుండా ఈ 300 కోట్ల రూపాయలు ఎవరైతే ప్రవేశపెట్టారో అశ్విని వైష్ణవ్ గారికి, ఆ విధంగానే నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తాళ్లరేవు మండలం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో నవభారత గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి ఆధ్వర్యంలో కాకినాడ అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ రేవతి మాట్లాడుతూ కాంట్రేనికోన మండలంలో అంకాడి పోసులయ్య సత్యవతిల కుమార్తెనైన నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయిల స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు సామాన్య ప్రజల కోసం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని రేవతి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో అపోలో హాస్పిటల్స్ పర్యవేక్షకులు అంజిబాబు అవసరమైన వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు కృషి చేశారు. వైద్యులు రావూరి అభిషేక్, గొల్లపల్లి సుజిత్ కృష్ణ, ఆశ ఐశ్వర్య, వంశీ చైతన్య గౌడ్, అనూషలు శిబిరానికి వచ్చిన వారికి వైద్య సేవలు అందించారు. తాళ్లరేవు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం అపోలో హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసి వైద్య సేవలను ప్రజలకు అందించినందుకు ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి వారి బృందానికి ఉంగరాల బూరిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ నవభారత్ గ్రామీణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశారో రేవతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అపోలో హాస్పిటల్ నుంచి. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ ఇలాంటి సేవా కార్యక్రమాలు, వైద్య పరీక్షలు, ఏదైనా హెల్త్ క్యాంప్స్కి ఎప్పుడు అపోలో హాస్పిటల్ ఉన్నట్టుందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కాకినాడ అపోలో హాస్పిటల్ నుంచి అనుష మేడం గారు ఎంపీ జనరల్ మెడిసిన్ వచ్చారండి. మేడం ఆశా గారు మేడం డెంటల్ ప్రాక్టీస్ చేస్తారు. అపోలో హాస్పిటల్లో డెంటల్ కూడా ఉంది. ఒక వంశీ గారు వచ్చారండి, గ్యాస్ట్రోనాలజిస్ట్. అలాగే మేడం అఖిల మేడం వచ్చారండి.
సో అపోలో హాస్పిటల్ ఎప్పుడు కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పేషెంట్లు ఉన్నారో మేము కార్పొరేట్ స్టైల్లో కాకుండా రూరల్లో కూడా మార్కెట్లో మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఏదైతే రేవతి గారు లాంటి ఈ సంఘ సేవ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపోలో హాస్పిటల్కి వస్తే లేదు పెద్ద హాస్పిటల్ మాకు ఏంటి అని కాకుండా మేము కూడా మీకు వెనకాల ఉన్నాము, అపోలో హాస్పిటల్కి వస్తే మేము భరోసా ఇస్తాము, మంచి ట్రీట్మెంట్ చేసి క్వాలిటీ ట్రీట్మెంట్ తక్కువ మీకు తగ్గ ఖర్చులు చేసి మీకు మీ లైఫ్ సేవ్ చేయడానికి మేము ముందున్నామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం. ఈరోజు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్లో కూడా చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇక్కడ నేను స్వగ్రామంలో మా ఊళ్ళో ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ఇలాగే చేయాలి అని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అందరికి కొంతమంది వెళ్ళలేక నడవలేక ముసలి వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళ దగ్గరికి మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి చికిత్స అందజేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ వచ్చి చూపించుకుని ఫ్రీగా మెడిసిన్ తీసుకుని సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మంది ప్రజలు గ్రామాల్లో హాస్పిటల్కి వెళ్ళలేక వెళ్తే వాళ్ళకి అంత అవుతుంది ఇంత అవుతుందని భయపడి వెళ్ళడం అనేసి ఆ విధంగా బాధపడుతున్న వాళ్ళని చూసి మేము అనేది ఈ విధంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని చేయడం, వాళ్ళు దీనికి ఒప్పుకోవడం, ఇక్కడికి రావడం నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ప్రజలకు కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి ఈ చికిత్సని అందజేస్తూ తీసుకోవాలని కోరుతున్నాను. గ్రామీణ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీమతి రేవతి గారికి ఈరోజు మా తాళర మండలంలో తాళర హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్కి ప్రత్యేకంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది సరైన హెల్త్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క బీపీ, షుగరు ఇటువంటి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. ఈమె రేవతి గారు అపోలో హాస్పిటల్ నుంచి కాకినాడ నుంచి వైద్య సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ మా గ్రామంలో ఇక్కడ నిర్వహిస్తున్నారంటే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలమ్మా. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుబ్రహ్మణ్యం పార్వతి దంపతుల కుమార్తె రమ్యశ్రీ సత్య 3వ పుట్టినరోజును పురస్కరించుకుని కోరంగి గ్రామంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి బాలల వృద్ధాశ్రమంలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. ముందుగా రమ్య పుట్టినరోజు కేకును ఆశ్రమవాసుల మధ్య కట్ చేసి వారికి అందించి వారితో సంతోషాన్ని పంచుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుబ్రహ్మణ్యం పార్వతి దంపతుల కుమార్తె రమ్యశ్రీ సత్య 3వ పుట్టినరోజు వేడుకలు కోరంగి ఆశ్రమంలో కుటుంబ సభ్యులు, ఆశ్రమవాసుల మధ్య ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సుంకర గోపి, లోవకుమారి, తాతయ్య సుంకర రాధాకృష్ణ, సత్యవేణి, చిక్కాల సత్యనారాయణ, వెంకటలక్ష్మి, శ్రీను, చిక్కాలమణి, ఆశ్రమ నిర్వాహకులు రాంబాబు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో బాలలు, వృద్ధులతో వారి సంతోషాన్ని పంచుకోవటం రమ్యశ్రీ కుటుంబ సభ్యులకు ఆశ్రమవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇలా చూడు ఏ అంటున్నావు థ్యాంక్ యూ చెప్పు రాదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ని ఐపోలవరం మండలం సొసైటీ చైర్మన్లు ఘనంగా సత్కరించారు. ఐపోలవరం మండలం మురమళ్ళ సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు నాయకులు మాట్లాడారు.
సొసైటీ చైర్మన్లు ముదునూరి వరహాలరాజు, సుంకర నాగబాబు, మెండా వెంకన్న, కసిలింక నరసింహమూర్తి, విత్తనాల శ్రీనివాసరావు, ఏలూరు ఆదినారాయణ, ఇందుకూరి రంగరాజు, వడ్డీ గౌతమ్, ఉండ్రు వెంకటేశ్వరరావు బృందం ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోతా మిరియం జ్యోతి, జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమ్మరాజు వెంకటపతిరాజు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరియు ఇతర పార్టీ సభ్యులకు, పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ రోజు నేను ఈ పదవిలో ఉన్నానంటే మన ఎమ్మెల్యే గారు మరియు చక్రం గారు ఆశీస్సులతో నిజంగా నేను ఈ పదవి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. అలాగే ఎదురుగా పెద్దలందరికీ నమస్కారం. మాకు పదవి ఇచ్చేప్పుడు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అయినా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన ఎన్నో ఇబ్బందులతో మాకు పదవి ఇచ్చారు. ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత ఉంటానని లాస్ట్ ఎలక్షన్లో వచ్చింది సార్, నాకు తెలుసు కదా సార్. 3000 మైనస్తో ఈ మండలం ఉంది. ఈ మండలంలో లీడర్షిప్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే మన నాయకులు ఎవరైతే ఉన్నారో, గతంలో మనకి సుదర్శన్ బాబు గారు మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కావచ్చు, సయోధ్య కావచ్చు, ఆ పెద్ద ఆయన కూర్చోబెట్టి సరి చేసేవారు. అంతే కదా, ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా పెద్ద ఆయన లేడీ సార్ మనకి. కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి, ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ మండలంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేనప్పుడు 3000 మైనస్ వచ్చింది మనకి. ఏమీ చేయలేనప్పుడు లీడర్స్ తక్కువ. అప్పుడు ఇవాళ లీడర్స్ మీరందరూ ఒక హోదాలో లీడర్స్గా, ఇవాళ సొసైటీ అధ్యక్షులుగా ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు మీ అందరి ఆధ్వర్యంలో రేపు 24లో 3000+ రావాలి. ఇక్కడ నుంచి అర్థమైందా? 3000+ తీసుకురావాల్సిన బాధ్యత ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో మీ సొసైటీల పరిధిలో, మీ గ్రామాల్లో, మీ గ్రామాలు చాలా అంటే ఉదాహరణ కొమ్మరగిరి మైనస్ నేను చెప్పేస్తున్నాను. అర్థమైందా? కొత్తగా మీ 6 నెలల పొడిగింపు జీవో వచ్చేసిందా? వచ్చేస్తుంది, అది కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేసిందండి. అది మా నాయసారి చెప్పారు, నాయసారి ఇంటి కళ్ళు అయ్యి బాగాలేదు, నిరసనకి రథసారథులుగా నిర్ణయిస్తున్నాను నేను. అర్థమైందా? పూర్తి బాధ్యత ఈ 9 మందికి. ముమ్మిడివరం శాసనసభ్యుల వారికి సమర్పించు అభినందన చందన సుందర సుమధుర సుగంధ పరిమళ భరిత మధుర మందార మకరంద సన్మాన పత్ర సురశీరహము పొన్నాడ వంశమణి మకుటమా అసమాన కీర్తి కిరీటమా దానశీలురు దయార్థ హృదయులు నిత్య నిరంతరమో పరోపకారులు సద్వర్తులను సత్యగుణ సంపన్నులు సాధు స్వభావులు శ్రీ పొన్నాడ సత్యారావు శ్రీమతి రామానుజమ్మ పుణ్య దంపతుల నోము ఫలముగా జన్మించి మహాసాధ్వి ఆదర్శ ఇల్లాలు ఉత్తమ ఫలితానందమైన శ్రీమతి నీరజా గారిని రేవంతును అను పుత్రులను జన్మనిచ్చి చక్కని ఆదర్శ గృహస్థ జీవితమును పొందిన మీ జన్మధన్యము సార్థకము చరితార్థము ఉత్తమ వ్యక్తిత్వ వికాసమా అత్యుత్తమ సుగుణ గుణ శోభిత దరహాసమా మరుపుకాని మహానేత ప్రజల మనిషి తెలుగు ప్రజల గుండెల్లో అజరామమైన ఖ్యాతి విఖ్యాతి ప్రఖ్యాతి పొందిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2014లో సాగర తీరాన పవిత్ర గోదావరి అందాలతో పవిత్ర రమణీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, విత్తనాల అర్జున్, కడలి రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి పలువురు జనసేన పార్టీలో చేరారు. ముమ్మిడివరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన పాటి సతీష్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు వడ్డిగూడెం గ్రామంలో బీసీ యువత సుమారు 50 మంది, అదేవిధంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పల్లెపాలెం గ్రామానికి చెందిన జవ్వాది జానకి వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జక్కన్శెట్టి పండు, దూడల స్వామి, కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం, పితాని రాజు, పితాని శివ, బద్రి, రమా సత్యనారాయణ, జక్కంపూడి కిరణ్, చింతలపూడి వెంకటేశ్వరరావు, పళ్ళ బుజ్జి, బొక్క శ్రీను,
వనచర్ల బాలకృష్ణ, చింతలపూడి తాతాలు, నాయుడు, జయరాజ్, కొప్పిశెట్టి సురేష్, గుత్తుల సత్యబాబు, కుముజు సత్యబాబు, దొంగ అప్పారావు, ఇళ్ల రాంబాబు, కడలి నాగేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు. ఎప్పుడో మన మనిషిగానే ఉన్నాడు సతీష్. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనం అందరం సంతోషించాలి. అందులో నువ్వు కూడా ఉండాలి. ఏదైనా మేము కంపల్సరీ ఉంటాం చాలా హ్యాపీ. జై జనసేన, జై జనసేన, నాయకత్వం, 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 జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. అందరూ ఒకసారి గణేష్ అందరం లైనింగ్ నాశనం బాగా చేస్తున్నారా? రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జరిగే జయహో బీసీ కార్యక్రమం ముమ్మిడివరం మండలంలో తాడి తాతారావు కళ్యాణ మండపంలో మండల తెలుగుదేశం పార్టీ బీసీసీల అధ్యక్షుడు దంగేటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నంటే ఉందని, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు తగిన గుర్తింపు లభించిందని, నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అమలు జరిపిందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% తగ్గించి సుమారు 16,000 స్థానిక సంస్థల పదవులు బీసీలు కోల్పోయిందని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుందని, ఆదరణ పథకం ద్వారా చేతి పనిముట్లు అందజేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిందని, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 57 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి నిధులు లేకుండా, కుర్చీలు కూడా లేకుండా బీసీలను అవమానపరిచిందని ఆయన అన్నారు. మరి ఒక అతిథి జనసేన రాష్ట్ర పీఎస్సీ సభ్యులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రశ్నించే వాడిపై దాడులు జరుగుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని, యువతకు సరైన ఉద్యోగాలు కల్పించి బంగారు భవిష్యత్తు కల్పిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమం పెట్టుకుని ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించిన మా మండల పార్టీ అధ్యక్షుడు దంగేటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జనసేన పిఎస్సి సభ్యులు జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారికి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, పెద్దల ముసలి సాయి గారికి, మన వెంకటనాథ్ గారికి, వీరబాబు గారికి, కేజీ గారికి, సుబ్రాజు గారికి, అశోక్ గారికి, చిన్న నాగరాజు గారికి, మన రామలక్ష్మి గారికి, అదేవిధంగా మన పెద్ద సుధాకర్ గారికి, వేదికపై ఉన్న సోదరులకు, సోదరిమణులకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వేదిక ముందున్న బీసీ సోదరులందరికీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ బీసీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు జరిగిన అన్యాయాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం అంతా కూడా ప్రజలకు తెలియపరచాలి. మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి పార్టీని మరి ముందుకు నడిపించి విజయకేతన ఎగరేయాల ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదేశం జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రతి నియోజకవర్గంలో సగం పైన బీసీలు ఉంటారు కాబట్టి ఎంత చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ బీసీలు బడుగు బలహీన వర్గాలతో అందులో ఎక్కాడు. అదే బీసీ బడుగు బలహీన వర్గాల్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సిద్ధం అంటున్నాడు
ఏంటి సిద్ధం అంటే ఊడిపోవడం సిద్ధమా అంటే ఇంటికి వెళ్ళిపోవడం సిద్ధం అంటాడు. ఆ సిద్ధమైన మీటింగ్ మరి టీవీలో పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి గుర్తిస్తాడు, ఇలాగ గుర్తిస్తాడు. అదే శాడీలో ఆధారం. మరి ఎంత శాడీలో ఉన్న ముఖ్యమంత్రి భౌతిక ఎకరాలు నేను అక్కడ తెలుసుకోవడంలో మీటింగ్ పెట్టాడు, సిద్ధం పెట్టి. ఆ మీటింగ్ మొత్తం బస్సులన్నీ కూడా ఇచ్చేసాడు, స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు. ఎక్కడన్నా మీటింగ్ వస్తే మొత్తం అన్ని కూడా పెట్టిన నడిపేయడం. ఒకటిగా చేస్తారు, రిక్వెస్ట్ చేస్తూ ఓల్డ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలా మన బీసీ సోదరులు అందరూ అర్థం చేసుకోవాలి. చాలా కులాలు బీసీ కమ్యూనిటీలో ఉన్నారు. మన అందరితోనే అతను అనుభవించాడు, కానీ మన అందరమే అతను కూల్చే. ఎందుకంటే మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా. ఎందుకంటే కాకినాడ అంబేద్కర్ భవనంలో జరిగిన దగాపడ్డ దళితుడా రా కదలిరా అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సరిపిల్ల రాజేష్ సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు, మాజీ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, మోక ఆనందసాగర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు మాట్లాడుతూ 27 దళిత పథకాలు తీసివేసిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని, దళితులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని, రాష్ట్రంలో ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నారని కంకణం కట్టుకున్నారని, మాలలంతా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని, మన సత్తా ఏంటో మాలలందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఉచ్చుమహేశ్వరరావు గారికి, మాజీ శాసనసభ్యులు ఆనందరావు గారికి, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ గారికి, ఈ జిల్లా 3 ముక్కలు చేసి 3 ముక్కలకి 3 ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా పెట్టుకున్నాం. ఆ 3 ఎస్సీసీఎల్ అధ్యక్షులకి ఇక్కడికి విచ్చేసినటువంటి మాలకుల ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్కి మాల చరిత్ర, మాల ఉద్యమ చరిత్ర తెలియదు. కొద్దో గొప్ప తెలిసింది 1-2 నిమిషాలు చెప్తాను, తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎవడరా చెప్పింది తెలుగుదేశం పార్టీకి మాలోళ్ళు సపోర్ట్ లేదని? వీళ్ళు మాలోళ్ళు కాదా? ఇది మాల ఎవడరా? మాల కులం ఈ కాకినాడ నడిబొడ్డు మీద ఇవాళ ఉరకలేస్తుంటే దానికి కారకుడు రాజేష్. ఇంతటి చక్కటి అవకాశం రాజేష్కి ఇచ్చింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నా. ఇంకొకసారి మాలోడు తెలుగుదేశం పార్టీలో లేడు అంటే కబడతారు, కళ్ళు పీకేస్తాం. మనం ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, ఆ వైసీపీలో ఉన్న మాలోళ్ళు ఇంకా ఇప్పటికీ ఆ గట్టు మీదే ఉంటారా, ఈ గట్టు మీదకి వస్తారా రారా అని ఈ సభాపూర్వకంగా సవాలు చేస్తా ఉన్నా. అక్కడే బానిసల్లాగా ఉంటారా? అందుకే మహాకవి వాగ్గేయకారుడు గద్దర్ ఒక మాట చెప్పాడు, బానిసలారా లెండిరా మీ బానిస బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా బానిస బతుకులు వద్దురా, అడుక్కు తింటే కడుపు నిండదురా, ఆకలి తీరదురా, బుద్ధి గుంజుకోవాలిరా అంటాడు. వద్దాలి, గుంజుకోవాలి, రాజ్యాధికారానికి రావాలి దళితుడు. అదే అంబేద్కర్ కన్న కళ. ఈ కళ నెరవేర్చడానికి ప్రతి మాలోడు కంకణబుద్ధుడై ముందుకు సాగాలి. ఈ మాలజాతి చరిత్ర 2 ముక్కలు చెప్తున్నాము. ఈ దేశంలో మొట్టమొదటి సాంఘిక విప్లవాన్ని, సామాజిక మార్పును, సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చింది బీసీలు. దాన్ని అధ్యయనం చేసి అంబేద్కర్ నా ప్రాచీన గురువు బుద్ధుడైతే నా ఆధునిక గురువు పూలే అని చెప్పాడు. పూలే బీసీ. మొట్టమొదట రిజర్వేషన్ల కోసం పోరాడింది పూలే. అప్పటికి అంబేద్కర్ పుట్టేటప్పటికి ఈ దేశంలో మాలోళ్ళ పరిస్థితి, మాదిగోళ్ళ పరిస్థితి, రెల్లోళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మాలోళ్ళందరూ పేడ తీయాలి, పాలేర్తనం చేయాలి, గొడ్ల చావుల్లో పడుకోవాలి, ఊరుకు దూరంగా బతకాలి. చచ్చిపోయిన గొడ్లు కోసి ఆ గొడ్డు మాంసం తిని ఆ తోళ్ళ ముగ్గుని చెప్పులు కొట్టాలి మాదిగోడు.
ఇంకా దారుణమైన విషయం రెల్లోళ్ళ పరిస్థితి. వాళ్ళు ఈ కాకినాడలో నేను చూశాను. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు 1984లో ఒక రూమ్ తీసుకుందామని వెళ్ళాను. ఒక ఇంటికి కౌంట్లు ఇల్లది. సరే రూమ్ బాగుంది, అద్దె మాట్లాడుకున్నాం. మరి టాయిలెట్ ఎక్కడ ఉంది అని అడిగా. ఇదో రెండేళ్ళు తీసుకెళ్ళి చూపించారు. ఆ ఇంటి వెనకాల దొడ్లో ఒక గొయ్యి తీశారు. ఆ గొయ్యిలో కూర్చోవాలి అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ. మరి అది ఎలా పోతుందని అడిగా. రెల్లోళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళి నెత్తి మీద పేడతో తట్టతో తీసి నెత్తి మీద ఎత్తుకున్నారు. అంటే ఒక మనిషి మలాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసినటువంటి గొప్ప జాతి ఏదైనా ఉందంటే మన జాతి, మన దళిత జాతి. అంత దుర్భరమైనటువంటి ఈ పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఈ జాతిని తెలుసుకోండి కుర్రాళ్ళు దయచేసి. అంబేద్కర్ పుట్టిన తర్వాత గగనాన్ని చీల్చుకుని వచ్చాడు. నీలి సూర్యుడై మన కోసం ఉద్భవించాడు అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భాగ్యవర్మరెడ్డి తెలంగాణ ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చాడు, తెలుగు గడ్డకు తీసుకొచ్చాడు. ఎన్నో ఉద్యమాలు చేశాడు ఆయన. ఆ తర్వాత నందనారు హరి అంబేద్కర్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఊరేగించి పర్యటన చేయించి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చాడు. ముందుగా గృహ నిర్మాణ పథకం తెచ్చి అప్పటి వరకు ఊరు గుడిసెల్లో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి పెంకుటిల్లు అంటే టైల్డ్ హౌస్ అనేవారు. అప్పుడు గృహ నిర్మాణ పథకం తెచ్చి ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. దళితులు, ముఖ్యంగా దళితులు పూరుగుడిలో ఉండేవాళ్ళు ఆ రోజున మరి ఆ ఇల్లు కట్టుకొని అందులో నివాసాలు ఏర్పాటు చేసుకుని గౌరవంగా మరి ఆ రోజున జీవించడానికి ఆయన మూల కారణమైనటువంటి మన ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సప్లైన్ నిధులను కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎన్ఎస్ఎఫ్టీసీ ద్వారా కానీ అనేక సంక్షేమ పథకాలని అనేక స్కీమ్స్ని తెచ్చి మన దళిత నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించి మెరుగైనటువంటి జీవన విధానం తీసుకొచ్చినటువంటి గనుడు మన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు అమలైనటువంటి గురుకుల పాఠశాలల్లో కానీ ఈవేళ గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఆ రోజున గురుకుల పాఠశాలలు పెట్టి ఎవరైతే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలతో ఆ రోజున గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఈ సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలోనూ మనం చూసుకుంటే గత 30 సంవత్సరాల క్రితం మన జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ 5 ఏళ్లలోనూ మన అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. ఆ రోజున మనకి మూతుకు ముంత ముట్టుకి దాటాకు ఏ విధంగా అయితే ఉండేదో మన ధర్మశాస్త్రం ప్రకారంగా మళ్ళీ ఆ పరిస్థితులు రాబోతూ ఉన్నాయని చెప్పేసి మనం అందరూ ఆలోచించాలి. దారుణం. 6,000 మంది మీద దాడులు చేయించాడు. 180 మందికి పైగా చనిపోయారు. దాడులు చేసిన వారి మీద సరైనటువంటి కేసులు లేవు. చనిపోయిన వారికి సరైనటువంటి ఎక్స్గ్రేషియా లేదు. చనిపోయిన వారిని వెనకేసుకొచ్చి వారి మీద కేసులు లేకుండా చేసి ఆ పార్టీ నాయకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనకేసుకుని వచ్చి మన దళితుల మీద దారుణమైనటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలోనూ జరిగినటువంటి కేసులు లేకపోతే దాడులు ఇవన్నీ చూస్తే గత చరిత్రలో ఏ పాలనలోనూ ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ కూడా జరిగినటువంటి దాడులు. ఎస్సీ కార్పొరేషన్ 27 పథకాలు, సప్లైన్ నిధుల్ని దారి మళ్లించి మనల్ని పూర్తి అభివృద్ధికి దూరం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కూడా తీసేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యానం శివారు కనకాలపేట, ఫిషర్మెన్ పేట, ఆది ఆంధ్రపేటలో ప్రజా అవసరాల నిమిత్తం నిర్మించిన కళ్యాణ మండపం పరిస్థితి అధ్వానంగా తయారైందని
ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఈ సమస్యపై పరిపాలనాధికారి మునుస్వామితో పాటు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన గ్రామస్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని ఘనంగా సత్కరించిన పోలవరం మండలం సొసైటీ చైర్మన్లు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ ప్రవేశపెట్టిన నూతన రైల్వే బడ్జెట్లో కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ మరమ్మతులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయం. జీఎంసీ బాలయోగి సాధన సమితి నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు. తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో నవభారత గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి ఆధ్వర్యంలో కాకినాడ అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం. అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలు. ఇవి వాళ్ళ స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.